హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం చేస్తున్నానంటే బెండకాయ టమాటో కర్రీ, తెలంగాణ స్టైల్ బెండకాయ టమాటో కర్రీ. దీనికోసం నేనైతే 1/2 kg బెండకాయలను తీసుకొని మంచిగా వాష్ చేసి కడిగేసుకొని ఆరబెట్టేసుకున్నా. దానిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అయితే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం. పిల్లలకి స్పెషల్గా బెండకాయ ఫ్రై కన్నా బెండకాయ టమాటో వేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారని నేను వారంలో ఒకసారి తప్పకుండా ఈ కర్రీని చేస్తూ ఉంటానన్నమాట. కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటాను. ఏం కావాలి నీకు? తిన్నావు కదా, అన్నం పెట్టినా కదా నీకు నేను. ఇంకేం కావాలి? బెండకాయలు కోసిన తింటావా? అవి కూడాను చెప్పు. అన్నం తిన్నావు కదా 2 సార్లు, పడుకుంటే కాదా నువ్వు? పోయి ఎక్కడ పడితే అక్కడ వచ్చి కూర్చో నువ్వే. లియో, ఏ లియో, పైకి చూడు. నిన్నే లియో, పైకి చూస్తున్నావా? నీ వీడియో తీయాలా? లియో గో, పడుకో. పడుకుంటున్నావా? ఇంకా పడుకో. ఇప్పుడు ఒక 2 చిన్న సైజు మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని వాటిని స్లైసెస్గా కట్ చేసుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వాటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దానిలో బెండకాయలను కూడా వేసేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఎక్కువ ఫ్రై చేయకుండా జస్ట్ మామూలుగా కలుపుతుంటే చాలు. ఆయిల్ అంతా బెండకాయల కంటేంత వరకు అలా కొంచెం కలుపుతూ ఉండాలి. బెండకాయలను అంచుల్లోకి అనేసి మధ్యలో టమాటాలను వేసి దానిపైన కొంచెం పసుపు, 2 స్పూన్ల మిర్చి పౌడరు, 1 స్పూను సాల్ట్, 1 స్పూను ధనియాల పౌడరు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు బెండకాయలన్నిటిని టమాటాల పైన కప్పేద్దాం. ఈ ఆవిరికి టమాటాలు బెండకాయలు అన్నీ మగ్గిపోతాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం బెండకాయలను టమాటాల పైన పెట్టేసి లిడ్ పెట్టేద్దాం. ఒక 5 to 10 minutes లిడ్ పెట్టేసేసి ఉంచేద్దాం. తర్వాత కరివేపాకుని, ఒక 2 రెమ్మల కరివేపాకును వేసి మళ్ళీ ఒక 5 minutes లిడ్ పెట్టేద్దాం. దీన్ని అసలు కదపొద్దు అన్నమాట. ఒక 5-10 minutesకి ఆవిరంతా వచ్చేసిన తర్వాత లిడ్ను తీసేసి ఇప్పుడు కూరనంతా కలిపేద్దాం. టమాటా అంతా మగ్గిపోయి కూర కొంచెం గ్రేవీ కిందికి వచ్చేస్తుందన్నమాట. ఈ టైంలో మనము ఒక బంచ్ కొరియాండర్, కొత్తిమీరను వేసి కొంచెం కలిపేసి ఒక 1 minute లిడ్ పెట్టేద్దాం. ఈ కర్రీ తెలంగాణలో చాలా చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఒక్కసారి అందరూ ట్రై చేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డిష్ అవుట్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. మధ్య మధ్యన మా కుక్క పిల్ల కూడా సతాయిస్తూ ఉంటుంది. అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మృదులాస్ కార్నర్. నేను మీ మృదుల. థ్యాంక్ యూ.